హ్యాపీగా విదేశాల్లో ఫారం సరుకు తాగాల్సినండి యాదవ సీపు లెక్కర తాగాల్సి వస్తుంది ఇక్కడ. అలా చూస్తావేంటే బస్సు అంతా నీ వల్లేనే. మా పాలిట దెయ్యిలా తయారయ్యావు కదా, దెయ్యిల్లాగా. ఈ రోజుకి బాధ బయటికి రావే. ఎవడవా నువ్వు? నన్ను బయట లోన్ ఎదురమ్మంటావేంటి? లోన్ ఎవరు లేరు. లేకపోవడం ఏంటి? ఉంది లేరా? ఉంది లేరు. ఉంది. ఎవరున్నారేంటి? దెయ్యం. ఏంటి దెయ్యమే? అవును, మిమ్మల్ని శనిలా పట్టి పీడుస్తున్న దెయ్యం ఈ బస్సులోనే బస చేసిందిరా బచ్చా. ఆ విషయం నీకెలా తెలిసింది? త్రికాల జ్ఞానం త్రినేత్రంతో చూసాం. ఈ గెటప్ చూస్తే అర్థం కావట్లేదా? ఈ బస్సు టైరు ఎక్కడ పెడితే ఎక్కడ బుగ్గే. మీకేమీ కలిసి రావట్లేదు. అవునా? అయ్యి బాబు, ఆ విషయం మీకెలా తెలిసిందే? ఆ దెయ్యం నీ మీద మనసు పడిందిరా, అందుకే నీ మనసులో ఉండటం లేదు. అవునా? అందుకే నీ మధ్యన రకరకాలుగా అనిపిస్తుంది. రోజు పళ్ళు తవ్వాలనిపిస్తుంది, డబ్బులిచ్చి టీ తాగాలనిపిస్తుంది, పక్కోళ్ళు ఎవరు సిస్టర్ లాగా అనిపిస్తుంది. ఈ మధ్యన అయితే మరీని కష్టపడి ఒళ్ళొంచి మరీ పని చేయాలనిపిస్తుందండి. నాలో ఇంత చేంజ్ వస్తుందంట అనుకున్నాను. అంతా దీని వల్ల. అవును, ఇదంతా ఆ దెయ్యం ప్రభావమే. మరి ఏం చేయమంటారండి? భయపడకు, నా మంత్రశక్తితో ఆ దెయ్యాన్ని బయటికి లాగి బంధిస్తా, నీకు పీడ వదిలిస్తా. ఓం భం 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 భజగిడి, భం 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 భుజగిడి, ఓం కాళి మాంకాళి హంకాళి టెంకాళి రా, బయటికి రా. లాభం లేదు, మంత్రం శృతి తప్పుతోంది. కొంచెం తీర్థం పుచ్చుకోవాలి. తీర్థమా? ఇప్పుడా? ఒక 5 నిమిషాలు ఆగండి సార్, పక్కన ఆంజనేయం కూడా తెలిసిందో చూద్దాం. ఆ తీర్థము కాదురా మొక్క, మ్యాక్డౌన్ తీర్థం. మీరు ఆ తీర్థం పుచ్చుకుంటారా? మంత్ర పుచ్చు కోసం ఆయన 52 రూపాయలు తీ. 52 రూపాయలా? చిన్నపిల్లని చేసి తోపేస్తాను నా దగ్గర నుంచి. ఇప్పుడు చూడు. ఉయ్యో ముర్రో, ఉయ్యో చాలా విషయం ఉన్నట్టు. నీకు పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తాను, బయటికి రావే. నీకు ఆ బస్సులో చూడలేదు, మర్యాదగా వస్తే నేను ఏమీ చెయ్యను. రా రా, బయటికి రా. అయిపోయి అది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎదురు చెయ్యి. ఏం చెయ్యాలి? ఇలాంటి టైంలో నువ్వేం చేస్తావు? చెయ్యి. ఇలాంటి టైంలో నేను పారిపోతాను. అమ్మా, ఏమండి దెయ్యం గారు, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. కావాలంటే మా బస్సు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మేము పారిపోతాం. పాపి, ఏమైందిరా నీకు? మన బస్సుకు దెయ్యం పట్టిందిరా, కావాలంటే బయటకు వచ్చింది చూడు. ఆంజనేయ కాపాడవా? ఎవరు అమ్మాయిరా? అవును, ఆడు ఆరదేయమని చెప్పాడు. సరిగ్గా చూడరా ఒకసారి. బాగా చెప్పావురా. అమ్మాయి ఏ అమ్మాయి? ఎవరు నువ్వు? మా బస్ ఎందుకు ఎక్కావు? భయపడి తెచ్చాను తెలుసా? సుక్కు సుకుమార సురు నారోల గండు గిండు. బంజారా పిల్ల ఉందిరా, దారి తప్పొచ్చినట్టుంది. ఎవరైతే మనకండి రా, వెళ్ళబా. నే నా ఇంగిలికి నారి నువ్వా నాయింతున్నా. ఓ, రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్తానంటుందేమరా? ఎలా కుదురుతుందిరా? ఎవరో ఏంటో తెలీదు, పైగా ఆడపిల్ల. వెళ్ళబా. నీ చిన్న మురి ఎవదుంటానో నా అన్నమయ్యా. రే, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరికి ఎక్కడికి వెళ్తుందిరా? ఈ పూటకి ఇక్కడ పడుకుని పొద్దున్న వెళ్తుంది. ఏమాయ్, నువ్వు వెళ్ళి ఇదిగో పడుకో, వెళ్ళు. ఒరే, నాకెందుకో భయంగా ఉందిరా. ఈ రాత్రికి నీ మీద కాలేసి పడుకుంటానే. చూడరా, ముక్కు ముఖం తెలియదంతా మనకెందుకంటే రాత్రి పెద్ద జాతి పెత్తలా ఫీల్. ఆడపిల్ల అర్ధరాత్రి పొద్దున్న వెళ్ళిపోద్దన్నా. పోయిన టైం అయినా ఇంకా లేగలేదు చూడు. ఏమాయ్, లే లే, ఇలా లేచేలా లేదు గాని ఓ పట్టుపడతారా? ఎవరికా? నేను టైప్ కాదు, కొంచెం ఫ్రెష్. రే, నేను అనేది దీన్ని తీసుకెళ్లి బయట పడేయడానికి పట్టుకోమని. పట్టుకో, దీన్ని ఎక్కడో పడేసి మన పని మనం చూసుకుందాం. ఇదిగో మధ్యాహ్నం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం. కోస్లే కోస్లే ఇంగిలి బెనారస్ మాయ సుక్కు ముక్కు సుబారే చువ్వా. నువ్వు కిందకి వెళ్ళిపోతే మేము ముందుకు వెళ్ళిపోతాం. మాయ కోరకొచ్చా. నీకేమన్నా అర్థమైందా? అర్థమైంది. ఏమని? తెలుగు కదా. నోర్మయ్య, ఇప్పుడు దీనికి ఏ భాషలో చెప్తే బస్సు నుంచి బయటికి వెళ్తుందో అర్థం అవట్లేదు. నేను ట్రై చేస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ. సారే జహాజ అచ్చా అచ్చా. నువ్వు ఇక్కడ ఉంటావు, మాకు ఇష్టం లేదు. హిందూ సితా అమారా అమారా. నువ్వు దిగిపోతే మేము వెళ్ళిపోతాం. సరే చెప్తాను, వెళ్ళిపోద్ది. నిన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది. ఎక్కడో మిస్ఫైర్ అయింది. అసలు నీ పేరు పేరు క్యా హై? క్యానో కహోనా పేరే పేరే. చుమ్మిక బొద్దింక. చుమ్మిక అంటే బొద్దింక.
ఏ చుమేక ఏ పాపి పాపి ఏ గోపి గోపి నీ పేరేంటి ఓ కుర్సీయో ఆ, 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 వాసంతి ఆ, అమ్మయ్య. ఉహ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ వాళ్ళు ఎవరు ఏ కోలియో కస్కి విస్కి తీస్కి వేస్కి బాడావా అడ్రస్ అంటే బంజారా బస్ లో బూతేమో ఏయ్, దిగు పంపించండి మా వాడి మీద చేయి చేసుకుంటావా దిగు హలో హలో అయ్యో వీరపడగాడు ఈ షాపులన్నీ మనయేగా అవును సార్ మనకు నరకం చూపించేస్తున్నాడు కదరా కాలం చుట్టుకుని పావులా వదిలేటట్టు కనపట్లేదు ఇప్పుడు గనక ఈ అమ్మాయి చూసాడంటే ప్రశ్నలే చంపేస్తాడు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్జెంట్ గా లోపల తీసుకెళ్ళరా నేను చూసాడంటే మాకు బ్యాట్ వచ్చే దగ్గర బీ కేర్ఫుల్. ఆ, 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 ఏంట్రా బస్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ? మెట్లు స్ట్రాంగ్ గా ఉన్నా లేదని చెక్ చేస్తాం సార్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇంక మీరు వెళ్ళచ్చు ఆహా, అలాగా. ఏయ్, కట్టండి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవర్రా ఈ అమ్మాయి? అది అది ఈ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? సార్ అంత మాట అనకండి సార్ ఆ, ఈ అమ్మాయి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి. ఈ చెల్లండి ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదే. అమ్మాయి, వాడు చెప్పేది నిజమేనా? దోష మికిరికిది దానా ఆనా బీనా బానా అంజారా బంజారా కాకిరి కురుకురుమా అలాగా, మంచిది మంచిది. ఏం చెప్పింది అమ్మాయి? పాపం అమ్మాయి పిచ్చింది సార్ పిచ్చా? ఎందుకు వచ్చింది? ఎందుకు రాదు సార్ 3 ముళ్ళు వేసేవాడు ముహూర్తానికి 3 నిమిషాల ముందే మూడో కంటాడికి తెలియకుండా రైలుకి వెళ్ళిపడి 3 ముక్కలు అయితే చూసిన ఏడాదికి పిచ్చక్క సార్ ఊరుకో ఊరుకో, కష్టాలు మనుషులు కాకపోతే మానులకు వస్తాయా? ఈ ఆడకుండా ఎలా ఉండమంటారంట కింద మీరు కాలు తొక్కేస్తుంటారా సారీ. నీకు ఇలాంటి చెల్లాయి ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదే. మీరు వచ్చేదాకా నాకు కూడా తెలదు అప్పుడప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి ఇలా బస్సులో కూర్చుంటుందండి ఓ, ఏ చెప్తా? 35 నేను అడిగింది నీ వయసు కాదు. సార్ ఇటువంటి చెల్లెలు పాకిస్తాన్ వాడికి మీకు కూడా ఉండకూడదు సార్ సెంటిమెంట్ మీద కొట్టావయ్యా. నాకు అసలే అమ్మ నా నాన్న తెలుసా? మాకు తెలుసు సార్ చెల్లాయి జాగ్రత్త, పిచ్చి పిల్ల. జాగ్రత్తగానే చూసుకోవాలి సార్ పొద్దున్నే సాంబార్ ఇడ్లీ పెట్టించాలంది మధ్యాహ్నం సాయంత్రం ఫుల్ మీల్స్ పెట్టించాలంది కానీ సిట్రా సింగిల్ టీ కూడా ఇప్పించండి బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను సార్ కడుపు నిండా భోజనం పెట్టించు. వందంటే ఇలాగ ఉంటదా ఎన్నాళ్ళైందిరా చూసి దీన్ని జిరాక్స్ చేయించుకుంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు తర్వాత చూసుకుంది కానీ ముందు అమ్మాయిని ఆటోలో ఎక్కించి 100 రూపాయలకి ఎంత దూరం వస్తే అంత దూరంలో దింపేసి వచ్చాయి చెప్పింది చెయ్యి నేను వెనకెళ్ళరాను నాన్న అర్జెంట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి పీకేదేవి లేదు కానీ హ్యాపీగా అక్కడక్కడ రెస్ట్ తీసుకుని వారం రోజులకు వచ్చిన నష్టం ఏమి లేదు వెళ్ళే. కీసులే కొట్టుకుంటుందా అమ్మ కేసేసే కమ్మనయ్యి ఏదో పాస్ ఒకటేసుకుని చంపేస్తున్నాడా నువ్వు వచ్చేంత చెప్పేదిరా రే అమ్మాయిని వదిలేసి వచ్చావా ఒరేయ్ నువ్వు చెప్పినట్టు 100 రూపాయలకు ఆటో ఎంత దూరం వెళ్తే అంత దూరం తీసుకెళ్ళి అమ్మాయిని దింపాను రా మన అదృష్టం బాగుండి అక్కడ తిరునాళ్ళు జరుగుతున్నారా నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది అమ్మాయిని తిరునాళ్ళు వదిలేసి వచ్చాను అమ్మాయి పడే మారిపోయి ఉంటుంది ఇంకెప్పటికీ వెనకలేదు కానీ రే అక్కడి నుంచి వెనక్కి నడుచుకొచ్చేటప్పటికి రా ఒళ్ళంతా నొప్పిలేరా బాడీ పెయిన్స్ అమ్మాయ్యా మొత్తానికి వదిలింది అనమాట రే చికెన్ తింటే పళ్ళ మధ్య ఇరుక్కుంటదా ఎరా నువ్వు చికెన్ తిన్నావా మా బతుకు చికెన్ ఒకటే తక్కువ పొద్దున పాలు తగినప్పుడు పళ్ళల్లో ఇరుక్కుంటే కెలుక్కుంటున్నా నువ్వు చాలా విచిత్రం రా సర్లే గాని ఇదిగో ఈ పని తిను ఏంటి బన్నా వద్దా గ్యాస్ వచ్చేద్దా అబ్బో ఇది కూడా వద్దా రే ఏమైనా నేనంటే నీకు ప్రేమ ఎక్కువరా తొక్కేం కాదు ఆ అమ్మాయిని వదిలేసి కష్టపడి నడిచి వచ్చావు కదా అందుకే ఇచ్చా అది లోపల పెట్టరా? ఈ టైంలో వచ్చారేంటి సార్ నిద్ర పట్టక ఎరా పొట్ట బాగా పెంచావే. బాటిల్ పెళ్ళిపోయింది ఏంట్రా ఇది? అది మీరు వచ్చారని భయంతో మా వాడు బాటిల్లోనే. రేపు పొద్దున్న యూరిన్ టెస్ట్ ఇద్దామని డాక్టర్ గారు తెమ్మన్నారండి అందుకే సీసాలో పోతే ఓ, పొద్దున్నే యూరిన్ టెస్ట్ ఇద్దామని రాత్రే బాటిల్లో పోషించావా? అవునులే, మీ చెల్లెలేదురా కనపడట్లేదు. చెల్లెవరా అదేరా నీ సిస్టర్ ఏమైంది? సినిమాకి సార్ సినిమాకి వెళ్ళింది సార్ ఏంట్రా మీ ఇద్దరు మాటలకి పొంతన కుదరట్లేదు. మా జాతకాలే అంతలేండి ఆహా. కానిస్టేబుల్, ఉల్లుక పట్టే నల్లుక తుట్టే మతి
లేని ఒక్కగానొక్క చెల్లెల్ని నడి రోడ్డు మీద వదిలేయడానికి నీకు మనసులా ఒప్పిందిరా? పక్క రోడ్లో మిలిటరీ హోటల్ దగ్గర నిలబడి పిచ్చి చూపులు చూస్తా ఉంటే నేను తీసుకొచ్చాను రా. ఒక్కసారి ఆ మొహం చూడరా ఎలా వాడిపోయిందో. హ, అసలే నాకు సెంటిమెంట్ ఎక్కువ. నిజమే. డేయ్! పిచ్చి పిల్ల కదా అని బుదిరించుకోవాలని చూశావో కబడదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి బస్ ఎక్కి పడుకోమ్మా. వెళ్ళు వెళ్ళు. మీ చాయ్ బజ్జీ పిచ్చి పిల్ల, ఇప్పుడు ఎందుకమ్మా చాయలు బజ్జీలు? కడుపు బాగలేదు. నువ్వు వెళ్ళి బజ్జు అమ్మా. బజ్జు. రేయ్! ఇంకొకసారి ఆ అమ్మాయి బస్సు దిగి బయటకు వచ్చిందో నీ తిత్తి చేస్తా. అప్పుడప్పుడు వచ్చి చూస్తా. తేడా వచ్చిందో జాగ్రత్త. ఇది చాలా ఎరా పక్క రోడ్డు మిలిటరీ హోటల్ బాగా మెక్కి తిరణాలు వదిలేసి వచ్చానని చెప్తావా? అవును చెప్పాం. ఎప్పుడో చిన్నప్పుడు బిర్యానీ వాసన చూడటం తప్ప తిన్నది లేదు. ఒకసారి తింటే ఎలా ఉంటుందో చూద్దామని తిన్నావు తప్ప. నీ వల్ల పర్మనెంట్ గా దానికి బుక్ అయిపోయింది కదరా. ఏమన్నా నోరేసిన అడుగుతావు.